మహానాడు రోడ్డు వలన విజయవాడ వాసుల కష్టాలన్నీ తొలగిపోనున్నాయి. నమస్తే ప్రాపర్టీ బయర్స్ అండ్ సెల్లర్స్. ప్రాపర్టీకి సంబంధించిన సేల్స్ మరియు టిప్స్ అన్నీ కూడాను ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కనిపిస్తున్న న్యూస్ పేపర్ను ఈ వీడియో చివరిలో చదివి వినిపించాను. వినాలనుకున్న వాళ్ళు వినవచ్చు. విజయవాడ ట్రాఫిక్ కష్టాల కోసమే కాకుండా మురళీనగర్, కానూరు, ప్రసాదంపాడు, నిడమానూరు లాంటి ప్రాంతాల అభివృద్ధి కోసం బోడే ప్రసాద్ గారు మరియు గద్దె రామ్మోహన్ గారు మరియు వెంకటరామయ్య గారుల వినతుల మేరకు మన మున్సిపల్ శాఖ మంత్రుల వారు నారాయణ గారు 105 కోట్ల బడ్జెట్ను కేటాయించడం జరిగింది. ఆ బడ్జెట్లో భాగంగా మురళీనగర్ చుట్టూరా 3 రోడ్లను అంటే 80 అడుగుల రోడ్లు మరియు 100 అడుగుల రోడ్లను నిర్మించడం కోసం ప్రారంభోత్సవం చేశారు. మీరు చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తున్నది మురళీనగర్. ఈ మురళీనగర్కు 3 వైపులా రోడ్లను డెవలప్మెంట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఒక్కొక్క రోడ్డుకు 2+2 మరియు డివైడర్లు, లైటింగ్స్, డ్రైనేజ్ కాలువల నిర్మాణంతో పాటు స్టార్మ్ వాటర్ అంటే వరద వచ్చినప్పుడు వాటర్ని సాఫీగా పోయేందుకోసం కూడా చర్యలు చేపడుతున్నామని మంత్రి నారాయణ గారు వివరించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి రామవరపాడు తర్వాత ఈస్ట్ ప్రాంతంలో అంతా ఎంత డెవలప్మెంట్ ఉందో. ఈ డెవలప్మెంట్లో భాగంగానే మరొక 5 ప్రధాన సర్కిళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ ఆటో నగర్ బస్ స్టాండ్ అనేది అతి త్వరలో చాలా పెద్ద బస్ స్టాండ్గా నిర్మించబోతున్నారు. దాని పక్కనే బల్లెంవారి స్ట్రీట్ అనేది మొదలయ్యి 5 కిలోమీటర్ల వరకు నిర్మించబడి మురళీనగర్ మీదుగా మురళీనగర్ చుట్టూరా 3 వైపులా రోడ్డును నిర్మించబోతున్నారు. ఇది 80 అడుగుల రోడ్డు. ఈ రోడ్డు మహానాడు రోడ్డు అడ్డంగా ఒకటి వస్తుంది. ఇది 100 అడుగుల రోడ్డు అనమాట. దీని గురించి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మురళీనగర్కు సంబంధించి 3 వైపులా రోడ్లు నిర్మించడం వలన విజయవాడకు ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి. ఎలాగంటే మహానాడు రోడ్డు ఇదివరకే 1 కిలోమీటర్ వరకు 100 అడుగుల రోడ్డు నిర్మించడం జరిగింది ఆటోనగర్ వరకు. ఇప్పుడు ఆటోనగర్ నుంచి ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఎక్స్టెన్షన్ వలన ప్రధాన రహదారి అయిన నేషనల్ హైవే 16 కాదని ఇప్పుడు నేషనల్ హైవే 65గా ఇక్కడ మహానాడు రోడ్డును తీర్చిదిద్దబోతున్నారు. ప్రధానమైన లైటింగ్స్, అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై, నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తర్వాత ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇక్కడ చేయడం వల్ల ఈ ప్రాంతంలో ఎకరా 35 కోట్లకు పైగా పలుకుబడి ఉన్నట్లుగా గత సంవత్సరమే మనం వార్తల్లో విన్నాము. ఇప్పుడు దాదాపు 50 కోట్లకు దగ్గర ఎకరం విలువ పలుకుతుందని వింటున్నారనమాట. అది మీకు తెలియజేస్తున్నాను. దీని అభివృద్ధిలో భాగంగా చూడండి, ఇప్పుడు మనకు ఈ 3 రోడ్ల ప్రారంభోత్సవం కోసం జనాలు ఒక్కొక్కరే జమకూడారు. అక్కడ చూడండి, దీనికోసం మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి బృందం, బోడే ప్రసాద్ గారు కానివ్వండి, గద్దె రామ్మోహన్ గారు కానివ్వండి, తర్వాత వెంకటరామయ్య గారు కానివ్వండి, ఇంకా ఇతరత్ర నాయకులు ఎందరో వారి వినతుల మేరకు ఇక్కడ ఈ రోడ్లకు 105 కోట్ల రూపాయల పనులను ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. ఇదిగోండి, గద్దె రామ్మోహన్ గారు స్టేజ్ మీద ప్రసంగించబోతున్నారు. మరి కాసేపట్లో పొంగూరు నారాయణ గారు కూడా మరియు బోడే ప్రసాద్ గారు వీరందరూ కూడా ప్రసంగించబోతున్నారు. వెంకటరామయ్య గారు, గన్నవరం ఎమ్మెల్యే గారు వెంకటరామయ్య గారు కూడా తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇప్పుడు కాసేపట్లో మంత్రి గారు రాబోతున్నారు. విజయవాడ తూర్పు ప్రాంతమంతా అంటే ఆటో నగర్ నుంచి, కరెన్సీ నగర్ నుంచి లేదా క్రీస్తురాజపురం నుంచి కావచ్చు, మొత్తం కూడాను గ్రౌండ్ వాటరు, కొద్దిగా సాల్ట్ వాటర్ ఉంటుంది. దీనిని నిర్మూలించడం కోసం మంత్రి గారు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో కృష్ణానది నీటిని ప్రాసెస్ చేసి ఇంటింటికి సరఫరా చేసే విధానాన్ని కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసారు మన బోడే ప్రసాద్ గారు. ఆ వెంటనే నారాయణ గారు కూడా ఉన్నారు. వారు కాసేపట్లో తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. వినండి. ముఖ్య అతిథి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ నారాయణ గారు
ఇచ్చేస్తున్నారు. వారిని అందరూ కలిసి రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రారంభోత్సవం కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. దాన్ని ప్రారంభించిన తర్వాత గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, నాయకులు వచ్చి అందరూ మాట్లాడతారు. దయచేసి కార్యకర్తలు కిందకి దిగాలమ్మా. మీరు కొంచెం కిందకి రండి. అందరూ కిందకి రండి. కొంచెం ఆటో నగర్కు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చారు మెమోరాండం అవి ఇవ్వటానికి, మినిస్టర్ గారు వాళ్ళకి. మిగతా వాళ్ళు కిందకి రండి. మున్సిపల్ శాఖ మార్చులు శ్రీ గౌరవనీయులు శ్రీ నారాయణ గారిని, అట్లాగే పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు, గన్నవరం శాసనసభ్యులు రాష్ట్ర విప్పు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డి రామ్మోహన్ రావు గారు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని, విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారిని, అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా రావటం జరిగింది. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. మీరు కొంచెం తప్పుకోవాలండి. ఇక్కడ వాళ్ళకి ఆ సంస్థ ప్రతినిధులు బొకేలే ఇస్తారు. వాళ్ళు మీరు కొంచెం సైడ్ ఉండాలి. వ్యాసు కొంచెం వాళ్ళందరూ సైడ్ ఉండమను. తల్లి మీరు రండి 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 వెనక్కి రండి అమ్మా. రండి అమ్మా. మీరు రావాల్సిందిగా కోరుతాం. తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 25,000, 30,000 రామర్పాడు రింగ్ నుంచి నిడమనూరు వరకు 1,00,000 మంది పైన ఉన్న, అటు నొన్న నుంచి అంబాపురం వరకు 40,000 మంది ఉన్న గన్నవరం టౌన్ కానీ, ఒక్క బాపులపాడు టౌన్ కానీ, ఒక్క మున్సిపాలిటీ కూడా లేదు మాకు. కార్పొరేషన్లో కలిపితే తప్ప మా 9 గ్రామాలు విజయవాడ రూరల్లో ఉంటాం. కృష్ణా జిల్లాలో ఉండుంటే ఒక రకంగా ఉండేది. మళ్ళీ విజయవాడ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో కలపడం వల్ల నష్టపోయింది మా నియోజకవర్గం అండి. దాంట్లో చెత్త సమస్య ఉంది, చెత్త తీసే పరిస్థితి లేదు. అలాగే డ్రింకింగ్ వాటర్ లేదు. ప్రకాశం బ్యారేజ్ 13 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది, కానీ మా ప్రసాదంపాడు, రామరపాడు, ఎనికేపాడు, నిడమనూరు, నొన్న, అంబాపురం, నైనవరం, పాతపాడు గ్రామాలకి తాగునీరు అందించలేకపోవడం బాధాకరం. ఒక్క కరెన్సీ నగర్ వరకు పైప్ లైన్, దాన్ని ఒక పైప్ ఎక్స్టెండ్ చేస్తే నీళ్లు వచ్చే పరిస్థితిని వదిలేసి గత పాలకులందరూ గాలికి వదిలేశారండి. మంత్రులు చేసినాడు వదిలేశారు, శాసనసభ్యులు చాలా మంది పనిచేశారు. దయచేసి మా దాన్ని విజయవాడ మున్సిపాలిటీలో కలిపితే చెత్త సమస్య తీరిపోతుంది, అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా తీరిపోతుంది. ఇది డబ్బులతో అయ్యే పని కూడా కాదు, డబ్బులు లేకుండానే అయిపోయే పని. దీన్ని చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడ గ్రేట్ రైస్. అందరికీ నమస్కారం. మన పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి సనత్ నగర్ రోడ్డు ప్రారంభోత్సవం కూడా ఉంది మంత్రివర్యుల చేతుల మీదుగా. మన వాళ్ళందరూ ఇదే సభ క్లోజ్ అనుకుని ఇక్కడ ఆగిపోకండి, తప్పకుండా అక్కడికి రావాలి. ఇప్పుడు నారాయణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు 105 కోట్లతో 3 రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈరోజు డెవలప్డ్ కంట్రీస్ అయినా, డెవలప్ అవుతున్న కంట్రీస్ అయినా, డెవలప్ కాకపోయిన కంట్రీస్ అయినా ఎక్కడ తీసుకున్నా మేజర్ సమస్య ట్రాఫిక్. ప్రపంచంలో ఎక్కడికి పోయినా ట్రాఫిక్ సమస్య ఉంది. ఆ ట్రాఫిక్ సమస్య తీరాలంటే రోడ్లు కాస్త వైడెన్ చేయటం, రోడ్లు ప్రాపర్గా వేసుకోవడం ఇంపార్టెంట్. ఈ ప్రభుత్వం రాగానే ఈ 3 రోడ్లు కావాలి, మాకు చాలా ఇంపార్టెంట్. ఈ 3 రోడ్లు కానీ పూర్తయితే చాలా ట్రాఫిక్ సమస్య తీరుతుందని శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేసిన తర్వాత 105 కోట్లతో యాక్చువల్గా ఈ 3 రోడ్లు అవుతుందంటే సిఆర్డీ ఫండ్స్తో దీన్ని శాంక్షన్ చేశాం. టెండర్లు పిలిచారు. ఈరోజు యాక్చువల్గా శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా డ్రైన్స్ 2014-19లో సుమారుగా 450 కోట్లతో స్టామ్ వాటర్. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా విజయవాడ నగరంలో దాదాపు సగం నగరం నీళ్లతో ఉంటుంది. ఈసారి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు నేను రావటం, రోడ్లలో తిరగటం, ఎంపీలతో, ఎమ్మెల్యేలతో,
దాన్ని స్టడీ చేయడం జరిగింది. ఏదైతే 450 కోట్లతో టేకప్ చేసి కొంత వర్క్ జరిగితే గత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. ఎందుకు పెట్టిందో తెలియదు. శాంక్షన్ చేసాం, కొంత వర్క్ జరిగింది, దాన్ని పూర్తి చేయాలి. అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని యాక్చువల్గా చేయాలంటే ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అవకతవకల వల్ల ఈరోజు వెంటనే టేకప్ చేయాలంటే కష్టం అవుతుంది. అయితే దాన్ని కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాన్యుటీ మోడల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో డ్రైన్స్ని, అంటే ఉన్న డ్రైన్స్ అన్ని పూర్తి చేయాలంటే 29,000 కోట్లు కావాలి. 29,000 కోట్లు అంత పెట్టే పరిస్థితి లేదు. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ప్రయారిటీ బేసిస్ చేయమని. హై డెన్సిటీ, ఎక్కువ జనాభా ఎక్కడైతే ఉంటారో హై డెన్సిటీ ఒకటి, తర్వాత మీడియం డెన్సిటీ అంటే మీడియంగా జనాభా ఉండే ఏరియాని తీసుకొని మీడియం డెన్సిటీ, లో డెన్సిటీ అంటే తక్కువ అక్కడక్కడ ఉండేది. ఇలా డివైడ్ చేస్తే హై డెన్సిటీ ఉండే పాపులేషన్ దగ్గర డ్రైన్స్ పూర్తిగా చేయాలంటే 5,000 కోట్లు కావాలి. మీడియం డెన్సిటీ పాపులేషన్ దగ్గర పూర్తి చేయాలంటే 4,000 కోట్లు. లో డెన్సిటీ ఉండే దగ్గర చేయాలంటే 20,000 కోట్లు. గౌరవ ముఖ్యమంత్రి గారు హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ రెండింటికి ప్రాజెక్ట్ చేయమంటే 9,000 కోట్లతో చేశాం. ఆ 9,000 కోట్లు ఒక 4,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్గా యుఐడిఎఫ్ ద్వారా ఇస్తామన్నారు. మిగతా 5,000 కోట్లు యాన్యుటీ తీసుకోవడానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో ఈ డ్రైన్స్ గురించి ఎస్టిమేషన్ చేయమని అధికారులు చెప్పాం. వాళ్ళు దాదాపు 74 మున్సిపాలిటీస్ కంప్లీట్ చేశారు, మిగతా కూడా చేస్తున్నారు. దాంట్లోనే ఏదైతే 2014-19లో పెట్టి కొంత వర్క్ అయి విజయవాడలో గత ప్రభుత్వం ఆపేసిందో, ఈరోజు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధులు ఆ స్కీమ్లో కూడా దాన్ని పెట్టి వీలైన తొందరలో రాబోయే 2-3 నెలల్లో టెండర్ పిలిచి దాన్ని కంప్లీట్ చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేటర్ విజయవాడ విషయం యాక్చువల్గా తిరుపతి, విజయవాడ 2 చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. అయితే ఈరోజు రాష్ట్ర దేశంలో సెన్సస్ జరుగుతుంది. సెన్సస్ జరిగే పీరియడ్లో ఎటువంటి డీలిమిటేషన్స్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ వేసింది. 2027 మార్చి 31 వరకు ఎటువంటి డీలిమిటేషన్స్ చేయకూడదని ఇచ్చారు. అందువల్ల 2027 మార్చి 31 చేయలేము. అయితే ఈ లోపల ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసి దాని ప్రాసెస్ రెడీ చేసి పెట్టుకొని ఉండండి. 2027 మార్చి 31 దాన్ని చేయమన్నారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఖచ్చితంగా విజయవాడ, గ్రేటర్ విజయవాడ, అదేవిధంగా తిరుపతి 2 కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు డివిజన్ లేదు చేస్తున్నారు, డీలిమిటేషన్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మంత్రివర్యులకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి శంకుస్థాపన చేసి మా అందరినీ ఆనందపరిచిన నారాయణ గారికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మరో మంత్రివర్యులు సుభాష్ గారికి కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసాం. మీకు మన ఏర్లగడ్డ వెంకటరావు గారికి, బాలశౌరి గారు పార్లమెంట్ సభ్యులు మచిలీపట్నం పార్లమెంట్ బాలశౌరి గారికి, అదేవిధంగా వెంకటరావు గారికి, బోడే ప్రసాద్ గారికి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లకి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశం ఎంతో ముగిస్తుందని తెలియజేస్తున్నాను.
ఈనాడు ఏప్రిల్ 2వ తారీఖున ఈ విధంగా ప్రచురించింది. రహదారుల విస్తరణకు మోక్షం, 3 మార్గాల అభివృద్ధి, 75 కోట్ల పనులకు టెండర్ల ఆమోదం. ఎట్టకేలకు నగరంలోని కీలక రోడ్ల విస్తరణకు మోక్షం లభించింది. ఏడాదిగా టెండర్ల దశకే పరిమితమైన పనులు త్వరలో పట్టాలెక్కనున్నాయి. గతంలో 2 సార్లు టెండర్లు పిలిచిన వివిధ కారణాలతో సిఆర్డీఏ ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం రద్దు చేసింది. 3వసారి టెండర్లు ఆమోదించారు. L1గా నిలిచిన సంస్థలను ఖరారు చేశారు. వాటితో 1-2 రోజుల్లో ఒప్పందం చేసుకుంటారు. ఎనికేపాడు, రామవరపాడు, పోరంకి తదితర శివారు ప్రాంతాలపై నగర ట్రాఫిక్ ప్రభావం అధికంగా ఉంటుంది. రద్దీ సమయాల్లో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఆటోనగర్కు వచ్చే భారీ వాహనాలతో సమస్య రెట్టింపు అవుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుంటున్నాయి. 18 నెలల్లో పూర్తి చేయాలని నిశ్చయించారు. రద్దీ తగ్గించేందుకు NH16, NH65 రహదారులను 3 ప్రత్యామ్నాయ రహదారుల ద్వారా అనుసంధానించనున్నారు. ఆ రోడ్ల అభివృద్ధికి ఆగస్టులో సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. 26.51 కోట్లతో బల్లెంవారి వీధి నుంచి నిడమానూరు మెయిన్ రోడ్డు కోడలి వరకు రహదారి విస్తరణ, 25.52 కోట్లతో మహానాడు రోడ్డును బల్లెంవారి వీధి నుంచి పోరంకి నిడమానూరు మెయిన్ రోడ్డు వరకు, 22.96 కోట్ల రూపాయలతో బందర్ రోడ్డు నుంచి హైటెన్షన్ రోడ్డు కోడలి వరకు విస్తరిస్తారు. మొత్తం 75.04 కోట్లతో పనులు జరగనున్నాయి. 3 రహదారుల టెండర్లను ప్రజారోగ్య శాఖ ఈఎన్సీ ఆమోదించారు. లెస్కు వేసి L1గా నిలిచిన గుత్త సంస్థలను ఖరారు చేశారు. వాటితో ప్రజారోగ్య శాఖ అధికారులు ఒప్పందం చేసుకోనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభిస్తారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు గడువు నిర్దేశించారు. ఒక్క రోడ్డును 5 కిలోమీటర్ల మేర 2 వరుసలుగా విస్తరించనున్నారు. డివైడర్లతో పాటు సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు ఏప్రిల్ 2 న్యూస్ పేపర్లో వినిపించినట్టుగా 75 కోట్లు కాదు, ఇప్పుడు ఏప్రిల్ 6వ తారీఖున ప్రచురించిన దాంట్లో 105 కోట్లతో ప్రత్యామ్నాయ రహదారులను ఏర్పాటు చేయనున్నారు. 7న శంకుస్థాపన చేయనున్న మంత్రి నారాయణ గారు అనే టైటిల్తో విజయవాడ నగరాన్ని శివారు ప్రాంతాలతో కలిపే ప్రధానమైన 3 రహదారులకు మోక్షం లభించింది. మహానాడు రోడ్డును పోరంకి నిడమానూరు ప్రధాన రహదారి అంటే మురళీ రిసార్ట్ రోడ్డు వరకు పొడిగింపు, ఆటోనగర్ బస్టాండ్ పక్క నుండి ఉన్న రోడ్డును నేరుగా మురళీనగర్ వరకు 80 అడుగుల రోడ్డుగా విస్తరణ, బల్లెంవారి వీధి నుండి నిడమానూరు ప్రధాన రహదారి వరకు మరో రోడ్డు విస్తరణ పనులకు ఈ నెల 7న శంకుస్థాపన చేయనున్నారు. విజయవాడ నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తామంటూ గత ఏడాది ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ఈ 3 ప్రధాన రహదారులను సిఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టేందుకు 105 కోట్లు మంజూరు చేశారు. విజయవాడ శివారు ప్రాంతాలతో కలిపేలా విజయవాడ తూర్పు, పెనమలూరు, గన్నవరం ఈ 3 నియోజకవర్గాలను అనుసంధానం చేసే కీలక రహదారులు ఇవి పూర్తయితే విజయవాడ శివారులోని పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలకు అత్యంత తేలికగా వెళ్లిపోవచ్చు. విజయవాడలోని బందర్ రోడ్డు, NH16 జాతీయ రహదారులపై ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గుతుంది. ప్రధానంగా కానూరు, పోరంకి, తాడిగడప, నిడమానూరు, ఎనికేపాడు, గంగూరు, పెనమలూరు, కంకిపాడు ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఈ ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లించేందుకు వీలవుతుంది. జాతీయ రహదారి నుండి మహానాడు రోడ్లకి ప్రవేశిస్తే విజయవాడతో సంబంధం లేకుండా నేరుగా పోరంకి, నిడమానూరు ప్రధాన రహదారిలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడి నుండి NH16, 65 2 జాతీయ రహదారులపైకి తేలిగ్గా చేరుకోవచ్చు. సనత్ నగర్ రోడ్డు విస్తరణ పూర్తిగా అని మరొక టైటిల్తో ఇచ్చారు. మహానాడు రోడ్డును పోరంకి, నిడమానూరు ప్రధాన రహదారి వరకు విస్తరించేందుకు 33.55 కోట్లు, ఆటోనగర్ బస్టాండ్ నుంచి మురళీనగర్ వరకు రోడ్డుకు 29.80 కోట్లు, బల్లెంవారి వీధి నుండి తాడిగడప, నిడమానూరు వరకు ఉన్న రోడ్డు కోసం 34.95 కోట్లు మంజూరు చేశారు. ఆటోనగర్ నుండి సనత్ నగర్కు వచ్చే రహదారిని ఇప్పటికే 80 అడుగుల రోడ్డుకు విస్తరించారు. ఈ నెల 7న మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ చేతుల మీదుగా సనత్ నగర్ రహదారి ప్రారంభోత్సవంతో పాటు ఈ 3 రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెల్లడించారు. తాడిగడప మున్సిపాలిటీతో పాటు పెనమలూరు నియోజకవర్గం ముఖ చిత్రమే మారబోతోందని పేర్కొన్నారు. సనత్ నగర్ ప్రస్తుతం విస్తరించిన రహదారిని నేరుగా తాడిగడప 100 అడుగుల రోడ్డు వరకు పొడిగించనున్నట్లు ఈ ఏప్రిల్ 6 పత్రికలో ప్రచురించడం జరిగింది.